ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా 6వ ఓటమిని చవిచూసింది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 23 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. నిజానికి సీజన్ అర్ధభాగం ముగిసేసరికి ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోని పంజాబ్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుంది అని ఎవ్వరూ ఊహించి ఉండరు. తొలుత పంజాబ్తో మ్యాచ్ ఉంటే ప్రత్యర్థులకు భయం పుట్టించిన ఈ జట్టు ఇప్పుడు మాత్రం విజయం కోసం పోరాడుతోంది. ఆర్సీబీతో మ్యాచ్ తరువాత స్టేడియంలో పంజాబ్ కింగ్స్ సహజ యాచని ప్రీతి జింటా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇందులో ప్రీతి జింటా ఏదో మాట్లాడుతుండగా శ్రేయస్ అయ్యర్ చేతులు కట్టుకుని నిలబడ్డనట్లుగా కనిపించాడు. ఇదే సమయంలో హెడ్ కోచ్ రికీ పాటింగ్ డకౌట్ లో ఒంటరిగా కూర్చున్నాడు. డబుల్ హ్యాట్రిక్ ఓటముల తరువాత అతను తీవ్ర నిరాశలో కనిపించారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఆట తీరు చూస్తే ఈ సీజన్ ప్రారంభంలో ఆడింది ఈ జట్టేనా, గత సీజన్లో రన్నరప్ గా నిలిచింది ఈ టీమేనా అనే సందేహాలు కలగకమానదు. కానీ బౌలింగ్, ఫీల్డింగ్ లో దారుణంగా వైఫల్యం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. కీలక మ్యాచ్ల్లో బ్యాటర్లు కూడా చేతులెత్తేయడం ఆ జట్టుకు విజయాలను దూరం చేసింది. ఈ దశలో టాప్ 4లో నిలిచేలా కనిపించిన పంజాబ్ ఇప్పుడు ప్లే ఆఫ్స్ చేరడమే కష్టంగా మారిపోయింది. మ్యాచ్ తరువాత మాట్లాడిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడమే ఓటమికి కారణమని అంగీకరించారు. ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్యా తాను అవుట్ కావడం జట్టును కష్టాల్లో నెట్టిందని చెప్పుకొచ్చాడు. తన ప్రదర్శన పట్ల నిరాశగా ఉంది అని అన్నాడు. ఏది ఏమైనా ఫలితాలతో సంబంధం లేకుండా తాను ఎప్పుడూ సానుకూలంగానే ఉంటానని, ఫలితాలు తన వ్యక్తిత్వాన్ని మార్చలేవని అన్నాడు. చీకటి తరువాత ఎప్పుడూ వెలుగు ఉంటుందని నమ్ముతున్నానని శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు.